కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజాన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనం ఉన్నాము డాక్టర్ సుధావాణి మ్యామ్తో, స్కిన్ స్పెషలిస్ట్ అలాగే డెర్మటాలజిస్ట్. మరి హెయిర్ డైస్ గురించి ఈరోజు మాట్లాడదాము. చాలామందికి అల్లిగా గ్రే హెయిర్ రావడం, లేకపోతే వైట్ హెయిర్ కోసం అని చెప్పి బోల్డ్ అన్ని డైస్ ట్రై చేస్తూ ఉంటారు. సో ఈ విషయం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, ఇంతకుముందు మన అమ్మమ్మలు అప్పుడు వాళ్ళు హెయిర్ డే చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎర్లీగా అంటే చాలామందికి ఎర్లీ ఏజెస్లో గ్రే హెయిర్ రావడం, చాలా ప్రోడక్ట్స్ వాడడం, దానివల్ల మళ్ళీ స్కాల్ప్ ఇచ్చింగ్ కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. సో అసలు అంటే న్యాచురల్ వేని ఎవ్వరూ యాక్సెప్ట్ చెయ్యట్లేదు. ఈ విషయంలో మీరు ఏదైనా సజెషన్స్ ఇస్తారా? అంటే అర్లీ గ్రే హెయిర్ రాకుండా, లేదు వచ్చినప్పుడు మనం అసలు ఏంటి జాగ్రత్తలు ఏం తీసుకోవాల్సి ఉంటుంది, దాని గురించి మాట్లాడదాం. మీరు అన్నట్టు హెయిర్ డై ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. అందరూ హెయిర్ డై అంటే ఒకప్పుడు 30s 40s తర్వాతనే మొదలయ్యేది. ఇప్పుడు 20s లోనే స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అనేది అంత కామన్ అయిపోయింది. సో గ్రే హెయిర్ చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోతుంది. ఈ నిన్ననే ఒక పేషెంట్ వచ్చారు, 6-7 year old చైల్డ్. తనకు అక్కడక్కడ వస్తున్నాయి. అమ్మ అక్కడక్కడ వస్తే అది గ్రే హెయిర్ కింద అప్పుడే మనం కన్సిడర్ చేయకూడదు, మీరు మంచి ఫుడ్ పెట్టండి, చూద్దాము, ఇంకా ఎక్కువైతే అప్పుడు ఆలోచిద్దాం. కానీ వాళ్ళు చాలా టెన్షన్ పడిపోతున్నారు. చిన్న పాపకి గ్రే హెయిర్ ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి పిల్లలకి, ఒక 5-10 వరకు అట్లా బాలనరుపు అనేదో అంటారు కదా. అది వేరు, అది జెనెటిక్ లేదా కొన్ని న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల కూడా గ్రే హెయిర్ వస్తుంది చిన్న పిల్లలు. ఇది జనరల్ గా హెల్దీ చైల్డ్ 5-6 ఉన్నాయి, వాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నారు. సో అప్పుడు కాదు, కానీ ఇప్పుడైతే 15-16-18-20కి గ్రే హెయిర్ వచ్చేస్తాం. ఓకే. సో దీనికి రీజన్ ఏంటి అంటే మెయిన్ జెనెటిక్ ఉంటుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఏమన్నా గ్రే హెయిర్ అనేది ఎర్లీ ఆన్సెట్ ఉంటే కనుక గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ అనేది వచ్చేస్తుంది తొందరగా. ఇంకా ఇప్పుడు హెయిర్ డై వేయని వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. చాలా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు హెయిర్ డై వేయని వాళ్ళు. సో ఈ హెయిర్ డై వేయడం వల్ల నష్టాలు ఏంటి? ఇప్పుడు సన్ స్క్రీన్ గురించి చెప్తే సన్ స్క్రీన్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, పెట్టద్దు అంటారు. అదే వాళ్ళు హెయిర్ డై వేయద్దు అంటే హెయిర్ డై మానేస్తారా? అస్సలు మానేరు. ఎందుకంటే హెయిర్ డై వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అంటే మానుతారా? అది మానరు. ఎందుకు అంటే ఇప్పుడు హెయిర్ డైతో ఉన్నాయి ప్రాబ్లమ్స్, కానీ చాలా తక్కువ హెయిర్. ఈ మధ్యలో ఏంటి అంటే బ్లాడర్ క్యాన్సర్ వస్తుంది అని హెయిర్ డై వేసుకుంటే అలాగా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రూవ్డ్, కానీ చాలా ఇయర్స్ వాడిన తర్వాత. అందుకని ఏం చెప్తాను అంటే మీరు మీ హెయిర్ డై ఎంచుకునేటప్పుడు, అంటే హెయిర్ డై ఎలా ఎంచుకునేటప్పుడు కాదు, మీరు ఎలాంటి హెయిర్ డై వేసుకోవాలి, మీరు చూస్ చేసుకునే హెయిర్ డై అనేది చాలా ఇంపార్టెంట్. అది విత్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్తో మీరు చూస్ చేసుకోవాలి. అంతేకాని ఏది దొరికితే అది, ఏది పడితే అది వాడితే డెఫినెట్గా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇప్పుడు హెయిర్ డైస్ రకరకాల హెయిర్ డైస్ ఉన్నాయి. సో టెంపరీ హెయిర్ డైస్, తర్వాత సెమీ పర్మనెంట్ హెయిర్ డైస్, పర్మనెంట్ హెయిర్ డైస్. ఈ టెంపరీ హెయిర్ డైస్ ఏంటి అంటే ఈ హెయిర్ షాఫ్ట్లోకి వెళ్ళదు. ఇప్పుడు హెయిర్కి కలర్ కావాలి అంటే దట్ హ్యాస్ టు పెనట్రేట్ ఈ హెయిర్ షాఫ్ట్ లోపలికి వెళ్ళాలి. ఈ టెంపరీ హెయిర్ డైస్ వెళ్ళవు, పైన ఒక కోట్ లాగానే ఫామ్ చేస్తుంది. సో ఇది ఒక వాష్కి ఉంటుంది, పోతుంది. ఇది టెంపరీ. సెమీ పర్మనెంట్ వచ్చేసరికి ఒక 6-8 వాషెస్ వరకు ఉంటుంది. ఇది కూడా కొంచెం పెనట్రేట్ అవుతుంది, కానీ పెద్ద పెనట్రేట్. ఈ పర్మనెంట్ హెయిర్ డైస్ ఏవైతే ఉన్నాయో అవి లోపలికి వెళ్ళి కూర్చుంటుంది హెయిర్ షాఫ్ట్. సో ఇది ఒక 20-30 వాషెస్ వరకు ఉంటుంది. సో అందరూ వాడేది ఈ పర్మనెంట్ హెయిర్ డై. అంతే కదా, మనం ఎవ్రీ టైం హెయిర్ డై వేసుకోలేరు. సో వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంటే హెయిర్ డైలో అమ్మోనియా పీపీడి అని 2 ఉంటాయి. ఇవి రెండిటి వల్లనే ఎలర్జీస్ వస్తాయి. ఈ పీపీడి అనేది చాలా అలర్జిక్ రియాక్షన్స్ కి కారణం. సో పీపీడి ఎలర్జీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ హెయిర్ డై వేసుకోగానే వాళ్ళకి దురద వచ్చేస్తుంది, తర్వాత ఎలర్జీ లాగా వచ్చేసి వల్ల చాలా. ఇప్పుడు కొంతమందికి అప్లై చేస్తూ ఉంటేనే కొంచెం టాన్సిల్స్ నొప్పిగా అనిపించడం, గొంతు స్మెల్ కూడా పడదు కొంతమందికి. మొత్తం తలంతా ఇట్లా స్వెల్లింగ్ వచ్చేసి ఆ సెకండ్ డే వచ్చేస్తారు, మొత్తం ఫేస్ అంతా లావ్ అయిపోయి ఉబ్బిపోయి ఎలర్జిక్ రియాక్షన్స్ వస్తాయి. అందుకనే ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసుకోమని చెప్తారు. బట్ ఎవరు చేయరు, బట్ ఎవరు చెయ్యరు.
సో అది ఒకటి. అంత లాంగ్ టర్మ్లో ఇప్పుడు మీకు ఏం ఎలర్జీ లేదు, మీరు హెయిర్ డై వాడుతూనే ఉన్నారు, అలాంటప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఓకే. అంటే ఇప్పుడు పిగ్మెంటేషన్ ఒకటి వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫేస్ మీద, ఈ ఫోర్ హెడ్ మీద కానీ కొంచెం అంటే ఇప్పుడు ఒక 20 years వాడారు, 30 years వాడారు, మీరు హెయిర్ డై వాడుతూనే ఉన్నారు, ఫేస్ మీద పిగ్మెంటేషన్ అనేది వస్తుంది వాళ్ళకి కొంచెం. ఇది ఒకటి సైడ్. హెయిర్ థిన్ అయిపోవడము, హెయిర్ బ్రిటిల్ అయిపోయి బ్రేకేజెస్ ఉండడం, హెయిర్ ఫాల్ ఉండడం, ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్. ఇవి మనకి పెద్దగా మనం పట్టించుకోం వీటిని. చాలా మందికి బాడీ మీద కూడా చిన్న చిన్న దద్దుర్లు వస్తాయి, ఇది హెయిర్ డై వల్ల అమ్మా అంటే లేదు నేను 20 years నుంచి వేస్తున్నాను, మీరు ఇప్పుడు హెయిర్ డై ఎలర్జీ అంటారు ఏంటి అంటే. సో ఎలర్జీ అనేది ఎప్పుడైనా రావచ్చు, మీరు 20 years నుంచి వాడుతున్నా ఇవాళ హెయిర్ డై ఎలర్జీ అనేది రావచ్చు. ఓకే. సో అది ఒకటి. సో పీపీడీ కానీ ఈ అమ్మోనియా కానీ లేని హెయిర్ డై చూస్ చేసుకోవాలి. సో అలాంటి హెయిర్ డైస్ ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఈవెన్ ఈ ఫార్మస్యూటికల్ కంపెనీస్ కూడా పీపీడీ ఫ్రీ, అమ్మోనియా ఫ్రీ హెయిర్ డైస్ అనేవి ఉన్నాయి. సో అలాంటివి తర్వాత న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్న హెయిర్ డై చూస్ చేసుకుంటే మీరు ఇది లాంగ్ టర్మ్ వాడచ్చు. ఎందుకంటే ఇది మ్యాండేటరీ అయిపోయింది. హెయిర్ డై వాడద్దు అని చెప్పలేము, హెయిర్ డై కంపల్సరీ అయిపోయింది. సో పీపీడీ అమోనియా లేని హెయిర్ డైస్ వాడితే చాలా బెటర్ ఉంటుంది. ఇంకొంతమంది షాంపూస్ వాడేస్తూ ఉంటారు, ఎందుకంటే 5 minutes వరకు. ఇప్పుడు మీరు హెయిర్ డై చేసుకొని 45 minutes, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి. ఈ షాంపూస్ వాడేస్తే 5 minutesలో, అంటే 5 minutesలో మీకు అది మీ హెయిర్లోకి వెళ్ళాలి అంటే దానిలో ఎంత ఎక్కువ పీపీడీ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, అది గమనించట్లేదు. సో దే ఆర్ యూజింగ్ దట్. ఇట్లా వాడితేనే సైడ్ ఎఫెక్ట్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ చాలా మంది ఈ డిఐవైస్ చేస్తూ ఉంటారు కదా, ఇది చేస్తే లైక్ ఇంట్లో చేసుకునేవి ఇవి అసలు వర్కౌట్, కాఫీ పొడి, టీ పొడి, బీట్రూట్ తో కానీ బీట్రూట్, ఇవన్నీ నేను అనుకోవడము పైన కోట్ లాగా వస్తాయి. హెన్నా ఇవన్నీ పైన కోట్ లాగా వస్తాయి అనుకుంటాను. హెన్నా కూడా అంతే, అది పెనెట్రేట్ అవ్వదు, పైన కలర్ ఇస్తుంది, ఒక కోట్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు ఎవరికైనా కానీ హెయిర్ హెల్తీగా ఉండాలి అన్నప్పుడు షాంపూస్ కానీ ఇది హెయిర్ డైస్ కానీ ఎలాంటివి వాడితే మంచిది అంట. సో హెయిర్ డైస్ మనం అనుకున్నాము పీపీడీ అమోనియా ఫ్రీ హెయిర్ డైస్ అయితే బెటర్ అని. షాంపూస్కి వస్తే ఈ హెయిర్ డై వేసుకున్న వాళ్ళు కలర్ సేఫ్ షాంపూస్ అని దొరుకుతాయి. అది కలర్ కలర్ ని ప్రొటెక్ట్ చేస్తాయి. సో ఇలాంటి షాంపూస్, తర్వాత ఆ షాంపూలో కూడా సల్ఫేట్ ఫ్రీ షాంపూస్, ఇవి వాడితే గుడ్ రిజల్ట్స్. అంటే ఎక్కువసేపు ఆ హెయిర్ డై అనేది ఉంటుంది, హెయిర్ కూడా డామేజ్ అవ్వకుండా. సల్ఫేట్ ఫ్రీ షాంపూ. ఇప్పుడు మీరు షాంపూ తీసుకున్న ప్రతిసారి ఆ బాటిల్ వెనుక దాంట్లో ఏమున్నాయని తెలిస్తే ఆ సల్ఫేట్ ఉంటే మనం అవాయిడ్ చేసుకొని వేరేది ఏదైనా షాంపూ తీసుకోవచ్చు. షాంపూ యూజ్ చేసినప్పుడల్లా కండిషనర్ కూడా కంపల్సరీ యూజ్ చేయాలి. బెటర్ అంటే కంపల్షన్ ఖచ్చితంగా కండిషనర్ యూజ్ చేయాలి. ఎందుకు అంటే హెయిర్ డ్రై అవ్వకుండా ఈ కండిషనర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనకి స్కిన్ కి మనకి మాయిశ్చరైజర్ ఎంత ఇంపార్టెంట్, సో అది స్కిన్ బ్యారియర్ ని స్ట్రెంగ్తన్ చేస్తుంది, స్కిన్ డ్రై అవ్వకుండా ఎలాగ చేస్తుందో కండిషనర్ కూడా అంతే. హెయిర్ కూడా డ్యామేజ్ అయిపోతుంది, మనం ఆల్రెడీ మనము ఒక కెమికల్ ఇస్తున్నాము హెయిర్ డై రూపంలో, తర్వాత ఎండకి వెళ్తాం, సన్ ఆల్సో డ్యామేజెస్. అందుకని కండిషనర్ కంపల్సరీ. ఇంకా లీవాన్ సీరమ్స్ పెట్టుకుంటే కూడా హెయిర్ బాగుంటుంది. అందులో ఇప్పుడు లీవాన్ సన్ ప్రొటెక్టివ్ సీరమ్స్ కూడా వచ్చాయి, ఎండ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి. సో ఇవి వాడడం వల్ల కూడా హెయిర్ ప్రొటెక్షన్ అనేది. ఓకే. సో ఎవరికైనా కానీ ఇంకా అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ హెయిర్ డైస్ కానీ వీటిని వాడండి. మ్యామ్ సజెస్ట్ చేశారు ఈ రోజు ఏంటంటే సల్ఫేట్ లేని షాంపూస్ వాడినట్లయితే, కలర్ ప్రొటెక్షన్ షాంపూస్ వాడినట్లయితే కూడా మనకి యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొంత మంచి అవేర్నెస్ కల్పించే వీడియోస్తో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ మ్యామ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.